మీకు చెడుకాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకండి. అది రాకపోతే మీ జీవితంలో మీకు మీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ మీకు తెలియదు. ఎవరైతే చిన్న వయసులో కష్టానికి బానిస అవుతారో వారే పెద్దయ్యాక సుఖానికి రాజవుతారు. అందుకే కష్టానికి ఎప్పుడూ భయపడకు. ఎలా ఉన్నావు అని ఎవరైనా అడిగితే చాలా బాగున్నానని చెప్పు. ఎందుకంటే నువ్వు తీర్చుకోలేని నీ బాధకి వాడేం సలహా ఇస్తాడు? 10 మందికి చాటేయడం తప్ప. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అంటే చివరికి ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏమిటో వాళ్ళకే తెలీదు. తమని తాము తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. మీ చుట్టూ బాధ్యతలు హద్దులు నిర్మిస్తుంది. మితిమీరిన హద్దులు మీ లైఫ్లో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తుంది. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. నీవు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, నీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నీ మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతం గురించి ఆలోచించకు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. నీవు ఎవరి కోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు. నీ వాళ్ళైతే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. తొక్కి బతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా మనిషిగా జీవితాంతం గెలుస్తాం. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. జీవిస్తే సింహంలా జీవించాలి. ఎందుకంటే నోరులేని మేకలనే బలి ఇస్తారు, కానీ గర్జించే సింహాన్ని కాదు. ముగింపు తెలిసిన కథకి, ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు. ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలు కోల్పోయినట్లే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అదే అభిమానం పెరగాలంటే ఆప్యాయత ఒకటే మార్గం. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, కానీ దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. చెడు సమయం నడుస్తుంది అంటే బాధపడకండి. మీ విజయంతో దాని అహాన్ని అణిచివేయండి. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మనుషులు సంపాదించడం అందరికీ చేత కాదు. జీవితం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. కాబట్టి నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవ జీవిత రహస్యం. విలువలేని దుమ్ముకణం కూడా ఒక్కొక్కసారి మన కంట్లో పడి మనల్ని విలవిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తమ లక్షణం. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికి ప్రమాదం. ఎందుకంటే చెప్పినవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకుని భ్రమలు కల్పించుకొని అందుల్లో చిక్కుకొని పోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. కూరలో కారం ఎక్కువైనా, మాటల్లో ఎటకారం ఎక్కువైనా మొదటిది తినడానికి, రెండోది వినడానికి కష్టంగా ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు. ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్ల మరకను మాత్రమే చూసే ఈ సమాజం నీలో మంచితనాన్ని ఎప్పటికీ చూడలేదు. ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి. ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి.
పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి. బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి. జీవితంలో దేనిని శాశ్వతంగా ఎదురు చూడకండి. అబ్బాయిలను ఖర్చు పెట్టేవాళ్లగా పెంచకండి. అమ్మాయిలను చనువుగా పెంచకండి. ఈ రెండూ కూడా ప్రమాదకరమే. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుతనం ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకోవాలి. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని పొందుతావు. మన సక్సెస్ ఎలా ఉండాలంటే, మనల్ని వద్దు అనుకుని వదిలి వెళ్ళిపోయిన వారు ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. ఎంత తెలివిగలవారైనా, ఎంత బలవంతులైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో దేనినైనా గెలిచి చూపించడానికి. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలెక్కువ, నమ్మకం తక్కువ, అవమానం ఎక్కువ, అభిమానం తక్కువ. లోకాన్ని నిందించి లాభం లేదు. మేకవన్నె పులులు తిరిగే రాజ్యంలో జింకలు కూడా కొమ్ములు వాడి చేసుకుని గోళ్లకు పదును పెట్టక తప్పదు. నీలో ఉన్న సంకోచాన్ని, అనుమానాన్ని దూరం చేసుకున్నప్పుడు ప్రతిదీ సాధ్యమే. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మరూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. ముందు నిన్ను నువ్వు ఫాలో అయిపో. ఆ తరువాత నిన్ను తప్పక నలుగురు ఫాలో అవుతారు. ఎదిగాక పెన్సిల్కు బదులుగా పెన్నును ఉపయోగించడం ఎందుకో తెలుసా? ఇకపై మనం చేసే తప్పులను సరిదిద్దడం, తొలగించడం కఠినమని తెలియజేయడానికే. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పక ఉంటుంది. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్నవాళ్లలో చాలామంది నీకన్నా పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్లో ఉండి ఉండవచ్చు. ఇవన్నీ పెద్ద మేటర్ కాదు. ఈరోజు నువ్వున్న ఈ పొజిషన్ నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వున్న ఈ పొజిషన్ని గౌరవించు. దీనిని చూసి గర్వపడు. ఉన్నంతలో అనుభవించు. ఆ సమయాన్ని ఆస్వాదించు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. ఈ రోజుల్లో మనుషులు అవసరం ఉంటే ఫెవిక్విక్లా అతికిపోతారు. అవసరం తీరాక పాదరసంలా జారిపోతారు.